శ్రీ రాజప్ప గారు రాజమండ్రి నుంచి వచ్చారు. శ్రీహరికోట గురించి కవిత చదువుతారు. సభాయ నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. శ్రీహరికోట గురించి నా కవిత. శ్రీహరికోట మన భారతదేశానికే ఒక మకుటం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక చరిత్ర ఉంది, ప్రగతి ఉంది, భవిష్యత్తు ఉంది. దీన్ని వర్ణిస్తూ నేను మీ ముందు చెప్తాను. ఇది శ్రీహరికోట అనేది రాయలసీమలో ఒక భాగం. అంటే రాయలసీమకి ఒక అందుకోసమని రాయలసీమ ఉంటే శ్రీహరికోట ఉంటుంది, శ్రీహరికోట ఉంటే రాయలసీమ ఉంటుంది. ఆయమ్మ ఓయమ్మ రాయలసీమ, ఆయమ్మ ఓయమ్మ రాయలసీమ, ఏలనమ్మ నీకంత బెట్టు రాయలవారి సొత్తన, సాంస్కృతిక ఆర్థిక భౌగోళిక నేస్తమన, సాహిత్య సంగీత కళల పుణ్యక్షేత్రమన, ఓయమ్మ మాయమ్మ రాయలసీమ. నీ చెంతనే పొంచి ఉన్న మౌనద్వీపం శ్రీహరికోటయనే భారతీయుల జ్ఞానదీపం. రాయలసీమ శ్రీహరికోట భువి నుండి అంతరిక్షానికి వేసే నిచ్చెనల బాట. యానాదులనే గిరిజన సంచారం ఉండేవారంట, అనాథలనే పదం నుంచే యానాదులని వచ్చనంట. తదుపరి వారే సమీప నల్లమల అడవుల వ్యవసాయం చేసేవారంట. ఈ శ్రీహరికోట యానాదుల త్యాగాల ధరణి అంట. సాంకేతిక మకుటాన వెలుగొందు భారతావని, సాంకేతిక మకుటాన వెలుగొందు భారతావని, ఇప్పటికీ యానాదుల చిందు నాట్యం ప్రసిద్ధమంట. ఇప్పటికీ యానాదుల చిందు నాట్యం ప్రసిద్ధమంట. సంతసమేమంటే యానాదులే కొన్ని గుళ్ళల్లో పూజారులంట. సంతసమేమంటే ఆ యానాదులే కొన్ని గుళ్ళల్లో పూజారులంట. ఏమైనా వారంతా మన మిత్రులే సరి అంట. ఏమైనా వారంతా మన మిత్రులే సరి అంట. భూమధ్యరేఖన సాగర ఐశ్వర్యాల, భూమధ్యరేఖన సాగర ఐశ్వర్యాల మాకెంతో అపురూపం. అవునమ్మా అదే శ్రీహరికోట, అవునమ్మా అదే శ్రీహరికోట. నీ కొప్పున ముద్దమందారం, నీ కొప్పున ముద్దమందారం. భూభ్రమణాల కేంద్రీకృత బలాల అంతరిక్ష ప్రయోగాల హరివిల్లు, భూభ్రమణాల కేంద్రీకృత బలాల అంతరిక్ష ప్రయోగాల హరివిల్లు, అనేక అంతరిక్ష ప్రయోగాల విజయ పరంపరల ఇంద్రధనస్సు, అనేక అంతరిక్ష ప్రయోగాల విజయ పరంపరల ఇంద్రధనస్సు. జ్ఞాన విజ్ఞాన భాండాగారం శాస్త్రవేత్తల స్వేచ్ఛా విహారం. జ్ఞాన విజ్ఞాన భాండాగారం శాస్త్రవేత్తల స్వేచ్ఛా విహారం. రాయలసీమ శ్రీహరికోట భూమి నుండి అంతరిక్షానికి వేసే నిచ్చెనల బాట. రాయలసీమ శ్రీహరికోట భూమి నుండి అంతరిక్షానికి వేసే నిచ్చెనల బాట. ఓయమ్మ మాయమ్మ రాయలసీమ. తిరుపతి వెంకన్న క్రీగంటి చూపుల, తిరుపతి వెంకన్న క్రీగంటి చూపుల మురిసి తరించే శ్రీహరితో అంట. తిరుపతి వెంకన్న క్రీగంటి చూపుల మురిసి తరించే శ్రీహరితో అంట. పాట ఈ చోట శ్రీహరికోట, పాట ఈ చోట శ్రీహరికోట. శ్రీ కపాలేశ్వర మందిరం, శ్రీ కపాలేశ్వర మందిరం ఆధ్యాత్మిక కేంద్రం. శుద్ధ ఉప్పు నీటి సరస్సు పులికాట్. స్పేస్ మ్యూజియం క్వీన్స్లాండ్. యువతకు విజ్ఞాన వినోద స్థలం. నీ శ్రీహరికోట చిద్విలాస రూపం, ఈ శ్రీహరికోట చిద్విలాస రూపం. ఓయమ్మ మాయమ్మ రాయలసీమ. యువతకు విజ్ఞాన దీపిక, యువతకు విజ్ఞాన దీపిక. సమతకు ప్రజ్ఞగల వాకిట, సమతకు ప్రజ్ఞగల వాకిట. యానాదుల చరిత్ర పుంకిట. వెలుగుతోంది విశ్వఖ్యాతుల శ్రీహరికోట, వెలుగుతోంది విశ్వఖ్యాతుల శ్రీహరికోట. జై రాయలసీమ. దయచేసి ఎవ్వరూ 2-3 సార్లు రిపీట్ చేయొద్దండి, అందరికీ అర్థమైతే తెలుగే కాబట్టి మనం దయచేసి ఆ లైన్ 3 సార్లు గట్టి చెప్తే కవిత్వం అయిపోదు, ఒకేసారి అయిపోయింది. చాలా తక్కువ టైం ఉంది, ఇంకా 80 మంది ఉన్నారు. గంటకి 20 మంది అంటే 4 గంటలు పడుతుంది. ఉండి సార్ మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. దయచేసి అందరూ సహకరించండి సార్. నిర్మలా గారు అధ్యక్షత వహిస్తారు. మేడం ఇక్కడ ఉన్న వాళ్ళంతా అయిపోయే వరకు వేరే వాళ్ళని యాడ్ చేయొద్దండి. నెక్స్ట్ నా పేరు
శ్రీరామాంజులు కుక్రాయస్మృతం. కవిత. త్యాగైక మాత ముసలమ్మ తల్లి నిండు చూలాలు దాక్షిణ్యనిధి సయోగి పరౌపకారార్థము ఈమెను పాటిగాను ఎంచు నమ్మిన త్యాగైక అవనిమాత మృక్కులిడ పతి పాదాల మరొక మారు అత్తమామలకునిడే పాదాభివందనాలు అక్కబావలకతి ఆధరాన గ్రామ ప్రజకెల్ల సంస్కారగారవంతు మ్రొక్కులిరుచుచు ఆ గండి మ్రోల నిలచే అణువణువు నిండియున్న అనంతుదలచి గండి కూర్చుండే ఆ నిండు గర్భిణిమణి నిండు వడిటి అమలవారు సత్యనిత్యమంగళకరపు ముత్తైదు ముసలమతను గండి వృక్షంగ వచ్చిరి గ్రామజనులు అచ్చను వలరగా గంగ ఆగే గండి వడలకుండా వింత వింత వడగాయడరా అందరికి పుచ్చివైచిరి గండి రాలు మట్టి జయంచును జేజేలు చెప్పి మ్రొక్కి తిరిగి వచ్చిరి సకల ప్రజలెల్ల దిగులుగాను తలచుకొనుచు ముసలమ తలపులెల్లా ధీరవనిత దీక్షగతులతో కొంచు గండికెదురుగను శిలా విగ్రహము గట్టి పైనిడ ముసలమ్మ కట్టను పేర గొల్చుచుండిది ఆమె భక్తి అలరారుచుండగాను మరువకను పూజలిడుచుచు ముదముగాను పిలిచిన పలికెడు మహిమ పాలియగుచు కోరి బదిగించు వారికి కొంగు బంగరంబు ఎగుచున్నడిగిన వారికి అండదండలగుచు కొలుండే ముసలమ్మ అలోక్య ఎగుచు ఒంటరి జనువారలడుగా వెంట జనుచు గమ్యమును చేర్చి అభయమిడి రమ్యమలరా పెళ్ళి పేరంగమెల్లడు పేద సాధలకు ఆభరణ జాడనిడువాడుకొనగా వారు భయము లేకుండా ఆదారిపోవగాను పడతులకునైనా పురుష పురులకునైనా వేళ ఎప్పుడైనా అమ్మను వేడదనగా చల్లగా దూచుచుండె ముసలమ్మ కరుణ. శ్రీ రామానంద సార్ చాలా గానంగా బాగా పాడారు. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ గుంటి మురళీకృష్ణ గారు అనండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు గుంటి మురళీకృష్ణ. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం అనేటువంటిది చాలామందికి వెనకబడిన ప్రాంతంగా మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ప్రత్యేకతలు, వైశిష్ట్యాలు, వైభవాలు చాలా ఉన్నాయనేటువంటి విశేషంతో మా కళ్యాణదుర్గం వైభవం అనేటువంటి ఒక శీర్షికన నేను కవిత చదువుతున్నాను. ఎనలేని వినూత్న కళారూపాల ధామం, అంతులేని విభిన్న ఆధ్యాత్మిక మార్గం, చోళుల కాలం నాటి మా కళ్యాణదుర్గం, కోట చెరువుల గలగలల ఆహ్లాదం, ఆశ్రమాలతో వెల్లివిరిసిన భక్తిభావం, అబ్బురపరిచే పాతరాతి యుగం ఆనవాళ్ళు, అరుదైన పాలన చేసిన పాలేగాళ్ళు, శిల్పకళల కోటలు, కళారూపాల పేటలు,
ఆదర్శానికి ప్రతీకగా నిలిచిన రాజకీయం, దశావతారాలలో కనిపించే ఆత్మారాముడు, వేప చెట్టులో ఉద్భవించిన నారసింహుడు, సాహితీ కాంతులు విరజిమ్మిన వేళ, కళాపిపాసులు నడయాడిన నేల, మధుర కవి గుంటి సుబ్రహ్మణ్య శర్మ రచించిన కావ్యం, బుద్ధుని చరిత ఆత్మజ్యోతిగా వెలిసిన ప్రాంతం, ఆధ్యాత్మిక కాంతులేనే గిరిశిఖరాల అంబరం, మహిమగల తల్లులు అక్కమ్మగార్ల సంబరం, తేనెలలుగు తెలుగు కన్నడ భాషల సమ్మిళితం, పేరులోనే విశ్వ కళ్యాణాన్ని దాచుకున్న ప్రదేశం. సాగునీళ్లు రాకున్నా, ఎండిన బీళ్లు తడవకున్నా, కరుణ చూపని వరుణదేవుడు కన్నీళ్లు నింపుతూ దూరంగా ఉంటున్నా, కరువ రక్కసి నిత్యం కాటేస్తున్న శాంతి సౌభాగ్యాలు వదలని స్ఫూర్తి మంత్రం, విలక్షణ సాధు స్వభావం, కలిసి నడిచిన కమ్యూనిజం, వెరసి చైతన్యానికి ప్రతిరూపమైన పోరాటం, ఇదే అభేద్యమైన దుర్గం మా కళ్యాణ దుర్గం. పరిశ్రమలు రాకుంటేనేమి, అభివృద్ధి లేనంటేనేమి, శాంతి సహనాలే ఆలవాలంగా, నిత్య కృషి వలన ఆదర్శమే మార్గంగా, గాలి మరల వింజారపు వీచికలతో ఆధునికత వైపు పరుగులు తీస్తున్న మా దుర్గం చరితం అసామాన్యం, మా ప్రాంతం వైభవం నిరుపమానం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ టి వెంకటేశ్వర గారు నెల్లూరు నుంచి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నుంచి కవితగా. సభకు నమస్కారం. నా పేరు తాటిపట్టి వెంకటేశ్వరులు, నెల్లూరు జిల్లా నుంచి రావడం జరిగింది. అక్కడ ఉన్న పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం గురించి మీ అందరి దృష్టికి తీసుకురావాలని నా యొక్క తొలి చిరు ప్రయత్నం. పవిత్ర పెన్నా నది తీరం కనుల విందుగా, చుట్టూ ప్రకృతి రమణీయం, ప్రశాంతత వాతావరణము, పర్యావరణ శోభితం. అక్కడ ఓ ఆశ్రమం, అహింసావాదం, శాంతి బోధనలు వినిపించే ప్రదేశం. స్వాతంత్ర సమరయోధుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి స్వేచ్ఛాకాంక్షకు ఊపిరిదిద్దిన గడ్డ. గాంధీజీ నడయాడిన నేల, వారి స్వహస్తాలతో నెలకొల్పిన ఆశ్రమం. అదే శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. యోగ ముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ సబర్మతి ఆశ్రమానికి దీటుగా ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఆశ్రమం. శత వసంతాలు పూర్తి చేసుకున్న ఆశ్రమం. రఘుపతి రాఘవ రాజారాం అనే పాడుకుళ్ళు పరవశిస్తున్న నేల. పిల్లల మదిలో అది మహాత్ముడు నడియాడిన దేవాలయం. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఈ ఆశ్రమం చరిత్ర అద్వితీయం, అనిర్వచనీయం. నిత్యం రాట్నం చప్పుళ్ళు, ఖద్దరు వస్త్రం, గీతా పారాయణం, సర్వమత ప్రార్థనలతో మారుమ్రోగుతూ అడుగడుగున బాపూజీ జ్ఞాపకాలను మురిపిస్తూ నాటి ఉద్యమ స్ఫూర్తిని వెలుగెత్తి చాటుతోంది. నేటి తరం యువకుల్లో స్ఫూర్తిని నింపుతూ మహాత్ముడి ఆశయాలకు కంకణ బద్దులవుతూ నేడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఓ చారిత్రక చిహ్నంగా మారింది. పర్యాటకులకు స్ఫూర్తిగా నిలిచింది. తరించండి, దర్శించండి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏ నరేంద్ర సార్ నంద్యాల. థ్యాంక్ యూ మేడం. నా పేరు జి నరేంద్ర. నేను నంద్యాల నుంచి వచ్చాను. జెడ్పీహెచ్ఎస్ ఈర్నపాడు పాఠశాల నందు తెలుగు పండితుడిగా పనిచేస్తున్నాను. నా
కవితా శీర్షిక నల్లమలలో కల్లోలం. ఎన్నో ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి ఈ నల్లమల అద్భుతమైనటువంటి సీమ మణిహారంగా నిలబడుతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ నల్లమలలో యురేనియం త్రవ్వకం అంటూ కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్నటువంటి తరుణంలో ప్రకృతి ప్రేమికులుగా మనమందరం దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కవితా శీర్షికతో మీ ముందుకు రావడం జరిగింది. నల్లమలలో కల్లోలం. నా నల్లమల ప్రకృతి అందాల కిల్ల, అద్భుత వృక్ష సంపదతో అలరారుతుంది నిలువెల్ల, వేల కవుల కళాలకు బలం, కాలాన్ని కట్టిపడేసే కమనీయ సోయగం, పరమేశ్వరుడు కొలువైన పావన క్షేత్రం, మహిమాన్విత మహాశక్తిపీఠం, పతిత పావనగంగ పాతాళ తీర్థం, నవనారసింహులకు నిలువైన వైనం, కొండ కోనల నుంచి గల్లు గల్లుమనే జలపాతపు జల్లు, చెంగు చెంగున ఎగిరే లేళ్లు, పర్యాటకుల మదిని దోచే గిరులు, భావ వైవిధ్యం లేని జీవ వైవిధ్య సిరులు, సీమకు కట్టిన పచ్చని పట్టువలువ నా నల్లమల, కృష్ణమ్మ నా జల కంఠమాల, సామ్రాజ్యవాద దర్పంతో అధికార మదాంధకార గర్వంతో జనం నాడిని తొక్కిపట్టి పచ్చని ప్రకృతికి పట్టపగలే ఉరివేసే ప్రకృతి పాలిట వికృత మరణ శాసనం యురేనియం త్రవ్వకం. అడవి తల్లికి అండగా నిలిచిన అన్నలను ఖగార్ పేరుతో ఖాళీ చేయించి చాప కింద నీరులా చేరి అరుదైన వృక్షాలను ఆరగించే ప్రయత్నం చేస్తున్నాయి కార్పొరేట్ గుంటనక్కలు. కరువు కవితలు రాసి అలసిన సీమ కలం గలం, అమ్మలాంటి అడవి కోసం కరవాలం పట్టగలం, ఖైదుకైనా మేం బెరువం, జలజల పారే కృష్ణమ్మ అమృత జలం గరళంగా మారనివ్వం, ప్రకృతి సాకుగా పారిశ్రామిక వికాసమంటూ ప్రకృతిని నాశనం చేసే పాశవిక శక్తుల ఆటలిక సాగనివ్వం, పాలకుల జాదూగూడ మాటలతో జాదూగూడ జీవోత్సవంలా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. తుమ్మలపల్లిలోనే కమ్మరి కొలిమిలా ప్రమాద గంటిక మోగిస్తూ ఉంది. నల్లమలలో మీ ఆటలు సాగనివ్వం, పరమేశ్వరుని చెంతే పరాచకాల, శక్తిపీఠం చెంతనే కుయుక్తుల రాజకీయాల, యురేనియం త్రవ్వకమంటూ పర్యావరణానికి ఉరితాళ్ళు పేనుతున్న యురేనియం త్రవ్వకమంటూ పర్యావరణానికి ఉరితాళ్ళు పేనుతూ ఊరికి వస్తున్న వారికి ఉక్కు పిడికిల్లై దిక్కు దిక్కున నిలబడతాం. నల్లమల జోలికి వస్తే నవనారసింహుని వారసులమవుతాం. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే పాలకుల రొమ్మున పిడి బాకులు దింపుతాం. ఉయ్యాలవాడ స్ఫూర్తితో ఉవ్వెత్తున కదులుతాం. పాలకుల మెడలు వంచి ప్రకృతి మాతను రక్షించుకుందాం. థ్యాంక్ యూ. సభాయ నమః. నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్. నేను నంద్యాలలో దంతవైద్యునిగా 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఎంచుకున్న అంశం నవనందుల ప్రదక్షిణం. నంద్యాల ప్రాంతాన్ని నంది మండలం అంటారు. అక్కడ 9 నందులు అనాదిగా ఉన్నాయి. వాటిని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా భక్తులు ఎద్దులతో కలిసి ఒక నంది హేళలాగా వెళ్తారు. ఆ ప్రదక్షిణం గురించి నేను ఒక చిరు కవితను మీ ముందుస్తాను. ప్రదక్షిణం పరమ పావన నంది మండల ప్రదక్షిణం, నంది వలయ చరితను చాటే నందుల ప్రదక్షిణం, లింగ రూపుని స్ఫురించే నల్లమల కొండల తానువుల్లో నవనందుల ప్రదక్షిణం, విశ్వతకు వీర విధేయతకు మారు పేరు మన నంది, అలు పెరుగని శ్రమకు చిహ్నం ఈ బసవన్న, రెప్పవాల్సని దీక్షతో నిత్య శివారాధనలో నంది వాహనుడై తరించి ప్రమదగణాలలో ప్రథముడిగా కీర్తి గడించి ఆర్తి కరుణలు కనుగవలై ముక్కంటిని కొలిచే నిండు మనసుతో చిత్తమును స్థిరముగా సదా శివునిపై నిలిపి పంచాక్షరీ మంత్రమును భక్తితో జపిస్తూ రిషభస్వర రంకెలలో ఓంకారం ధ్వనించగా టకటకమని గిట్టెల చప్పుడులో ధమరుకనాదం వినిపించగా గనగనమని గంటల నాదం ప్రమదుల తాళం తలపించగా బుసలు కొట్టు నిట్టూర్పులు శంఖారావం పలికించగా
వడివడిగా సాగే అడుగులు శివతాండవమును స్ఫురించగా ఆగక సాగెను అనుక్షణం నవనందుల ప్రదక్షిణం. తొలిమని పొద్దులలో సాక్షి గణపతిని సాక్షిగా ప్రమద నాగ సోమ సూర్య శివ కృష్ణ గరుడ వినాయక మహానందులను దర్శించి తరించి ముగించాలి ఈ నవనందుల దివ్య ప్రదక్షిణ. ధన్యవాదాలు. నా పేరు అన్యం శ్రీనివాసరెడ్డి, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి, నంద్యాల. ఈ కవితా శీర్షిక కుందు నది, దీన్నే కుముద్వతి నది అంటాం. కలువపూల గుత్తి అని అర్థం. మరి ఈ ప్రాంతానికి అది ఏ విధంగా దోహదపడుతుందో చూద్దాం. ఎర్రమల కొండల పుట్టి పాలేరు మద్దిలేరు నిప్పులవాగు సంకలవాగు కొండవాగుల చెలులతో చేరి రాతి పొరలపై పరిగెడుతూ వంపు సొంపులు తిరిగి అలరించే కుందు కందెన ఓలు తూర్పు మండలాల జన దాహార్తి తీర్చు జల తరంగిణి కుందు. ఎర్ర నల్ల పొలాల కాసింత తడిపి కొంతలో కొంతైనా పంట దిగుబడిచ్చి రైతన్నకు కాసింత ఊరటనిచ్చి స్వాంతన చేకూర్చే నదీమ తల్లి కుందు. రాజోలు ఆనకట్టలో రవంత సేదదీరి వెల్లాల సంజీవుని పాదాలు తాకి పరవశించి పరవళ్ళు దొక్కి పెన్నతో పెనవేసుకపై నించు కల్పవల్లి కుందు. కర్నూలు కడపల సంధానిస్తూ సంస్కృతి సాంప్రదాయాల మేళవిస్తూ సీమ చరిత పుటల్లో చెదరని స్వర్ణాక్షరాల లిఖింపదగిన జరీ కుందు. అన్నమయ్య వీరబ్రహ్మయ్య కవయిత్రి మొల్ల కవి సూరన వీర నరసింహ దానకర్ణ బుడ్డ పరిగిలిడిన పరివాహక సీమ నదీమ తల్లి పుణ్యతీర్థం కుందు. ఈ తల్లి అందించు జలం ఓ అమృతం. కుముద్వతి తీరాన జన్మించడం సీమ బిడ్డలు చేసుకున్న పుణ్యం. సాహితీ పుత్రులకు సాహస వీరులకు మేధావులకు విద్వత్మనులకు మహనీయులకు మానవతా మూర్తులకు అభిమానులకు ఆత్మీయులకు పురిటిగడ్డ మా కుముద్వతి తల్లి ప్రవహిస్తున్న సీమగడ్డ. సీమ నేల సారసింధు అన్నదాతల ఆత్మబంధు కుందు నదీమ తల్లి. పాడి పంటలు పొంగి పొర్లేలా సీమ ప్రజలకు తల్లి ఓలే జీవనాడిగా నిలువుమమ్మ. అందరికీ ధన్యవాదాలు. ఇంకా సార్ చాలా పెద్ద కవితలు రాశారు, కొద్దిగా బ్రీఫ్ చేయండి. మీరు మీ గురించి కొద్దిగా సింపుల్గా అందరినీ దృష్టిలో పెట్టుకోండి సార్ ప్లీజ్. సాహితీ సభా సరస్వతికి నమస్కారాలు. నా కవిత బంగాళిపల్లె ప్రాశస్త్యం. నా పేరు ఎల్ఎన్ నీలకంఠమాచారి, రిటైర్డ్ ఉపాధ్యాయుని, నంద్యాల. మేటి చారిత్రక నేపథ్య స్థలి, మత సామరస్య జీవన తావిది, విభిన్న సంస్కృతి సాంప్రదాయాల మేళవించిన స్థలి, చరిత్ర పుటల్లో నిలిచిన మా బంగాళిపల్లి. అద్దరి ప్రాశస్త్య వీరప్పయ్య మఠం, ఇద్దరి నక్తాయమాన రమలకొండ, నడుమ వయ్యారంగా సాగే దుర్గేటి వంక, భౌగోళికంగా అమరిన పట్టణం మాది. యాగంటి ముక్కంటి, నందవరం చౌడమ్మ, టంగుటూరి పెద్దమ్మ, శివాన వెలిసిన సాయినాథ, దీవెనల మెండు అందుకున్న ధన్యస్థలి మాది. కాలజ్ఞాన సృష్టికర్త వీర బ్రహ్మేంద్ర స్వామి, తాత్విక ఆధ్యాత్మిక ద్రష్ట హట్టి మునిస్వామి, భక్త శిరోమునులైన గరిమిరెడ్డి అచ్చమ్మ అన్నయ్యలు తిరగాడిన పవిత్ర పుణ్యస్థలి మాది. భవిష్య పురాణంగా పిలువబడే కాలజ్ఞానం, కలికాలాంతాన్ని నిలువుగా ఎదుగుతున్న యాగంటి బసవన్న, ఘన చరిత్ర ఆనవాళ్లుగా నిలిచిన ఆస్థానం పాతపాడు బంగ్లా, ఆధ్యాత్మిక పర్యాటకాలుగా అలరు చిన్నమఠం, చింతమాను మఠం, రమణగోలు మా బంగాళపల్లె అజరామర కీర్తి కిరీటాలు. చూడంగానే నోరు ఊరించు ఎంగమ్మ పేనీలు, మాధుర్య ఫలరాజం బైనీషా మావిళ్ళు, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ముస్లిం సోదరుల మొహరం సరిగెత్తులు, అభిమానాలు పొంగిపరులు పలకరింపులు మా పల్లె ప్రత్యేకతలు సుమ.
నేటి విద్యా సాంకేతిక వ్యవసాయ సంస్థల కార్యస్థలంగా, నేటి రాజనీతి దురంధుల ఆవాస స్థలిగా, సేవ మరియు సాహితీ ముక్త అభిమాన స్థలిగా, సాహితీ భాస్కర కిరణాల ఎల్లెడలపరిచిన అరుణ భారతి క్షేత్రస్థలిగా, నేటి విద్వత్మణుల రాజనీతివేత్తల దానగుణ సంపన్నుల జన్మస్థలిగా అలరారుతున్న పల్లె మా బనగానపల్లి. రండి రండి రాయలసీమ బిడ్డలారా, మా బనగానపల్లికి విచ్చేయండి. ఆధ్యాత్మిక పర్యాటక తావలు దర్శించండి. మా పల్లె ప్రాశస్త్యాన్ని తెలుసుకోండి. రేపు తరాలకు బనగానపల్లి చరిత్రను ఘనంగా చాటండి. ధన్యవాదాలు సార్. శిఖరంగా ప్రకాశించే పురాతన ఆలయాల ప్రాముఖ్యం, సంవత్సరాల చారిత్రక తార్కాణం, సాంస్కృతిక శిల్ప సంపద వైభవం, పురాణ పట్టణంగా కీర్తికెక్కే ఆధునిక కాలంలో అందలమెక్కి పురపాలకంగా స్థిరపడి శత వసంతాలు పూర్తి చేసి నేడు ఉజ్వలంగా వెలుగుతుంది. పింగళ సూరన్న నడయాడిన నేల, గుట్టుముక్కల శతాధిక గ్రంథాలు, సాహిత్యపు నందుల కోటలో కవులెందరో వికసించిరి. అపర రాజకీయ చైతన్యం, రాష్ట్రపతి ప్రధానుల స్థానం, మహోర్ధుల సారథ్యం, ప్రజాస్వామ్యంలో విప్లవం. ఇట్టి నంద్యాల మాకు భాగ్యం, ఇందులో పుట్టడం మహాభాగ్యం, ఇక్కడ నించడం సౌభాగ్యం, ఈ జీవనం దొరకడమే మాకు మహాభాగ్యం. జై రాయలసీమ. నమో వెంకటేశ్వర. నా పేరు డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల గోస్పాడ్ మండలం పీజీటీ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మనకి గుత్తికోట తెలుసు, తర్వాత గండికోట తెలుసు, తర్వాత గద్వాల కోట తెలుసు. చరిత్ర మరుగునబడినటువంటి మరొక ఒక కోటని ఇప్పుడు వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం ఈ కవిత ద్వారా. ఆ కోట గనికోట. గుత్తి, గద్వాల, తర్వాత గండికోట, తర్వాత గనికోట. వాటి సరసన గనికోటను కూడా నిలపాలనేటువంటిది ఒక చిన్న తాపత్రయము. రాతి గోడల నడుమ దాగిన చరిత్ర గీతం, రాతి గీతల్లో మారు రోగిన రణరంగ స్వరం, కాలానికి చెదరని గనికోట గర్వ గీతం, వెలుగోటి వంశీయుల విజయ గీతం. నంద్యాలకు ఉత్తర దిశన, వెలుగోటికి ప్రాగ్ దిశన, మహారణ్య ఉదయంలో కోట చుట్టూ లోతైన కందకం, శత్రువును అట్టుకున్న శౌర్య వలయం, వెలుగోటి జోదుల మేటి వెలుగోటి కోట, శత్రు దుర్భేద్యమైన గనికోట. బలదర్పితుండగునొక యవనుడి మదంబు ననచిన శూరవరేణ్యుడు, సౌద రత్నంబులు నిలబెట్టి కోటలో కోశాగారముల బలాల నింపి, ధైర్యము శౌర్యము గారపోసి, ఆయుధగారాల జ్వాలలతో యుద్ధ రాగాల్ని పలికించి కోటపై శ్వేతఛత్రము నిలిపిన వెలిగొడుగు రాయ విభుడు, వెలుగోటి రాయ గనుడు, నిర్వాణ రామప్ప నాయుడు. వెలుగోటి వంశ ప్రవర్తకుడు, యుద్ధ విజయ రథసారథుడై దేవాలయ నిర్మాణాలగాంచి అగ్రహారముల పంచి ఆనంద జ్యోతులు వెలిగించి యశో కీర్తితో తేజరిల్లిన వెలుగోటి పురీంద్రుడు కుమార తిమ్మనాయుడు. విజయనగర సామ్రాజ్యపు సామంతుడై వీరత్వపు ముద్రలు వేసి గని రాజధానిని ముఖ్య నివాసం చేసి చాబోలు తిమ్మరాజును సంహరించి శ్రీశైల మన్నెదొరల గర్వంపై రణశంఖం పూరించి మన్నె కోతుల మదమనిచిన శతకోటి తేజము గల మేటి వెలుగోటి గనినాథుడు గని తిమ్మనాయుడు. కాలగమనపు కర్రగంతుల్లో వంశవృక్షపు వ్రేళ్ళు ఒకరోజు తూర్పు గాలిలా వెలుగోటి నుంచి వెంకటగిరికి విస్తరించెను. అయినా అది వలస కాదు, వంశం విస్తరించే విజయం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తర్వాత మామూలు నా పేరు ఎస్ మహబూబ్ బాషా, నంద్యాల తెలుగు పండితుడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బెలూమ్ గుహలు అవుకులో ఉన్నాయి. మరి వాటి ప్రాశస్త్యాన్ని గురించి వివరించబోతున్నాను మీకు అందరికీ కూడా. నా కవితా శీర్షిక అవుకు సీమ. ఈ సీమ నా సీమ, అవుకు సీమ, ఘనమైన చరితకు ఓ చిరునామా. అలనాటి విజయనగర సామ్రాజ్య సంస్థానం, నంద్యాల ఆరవేటి రాజుల మలిరాచనగరం, ఒకనాటి పాలెగాళ్ళ రోషాల స్థావరం, ఈనాటి పైరుపచ్చల పసిడిహారం. ఈ సీమ నా సీమ,
ఔకుసీమ. ఎర్రమల్లకొండల కొలువైన కంబగిరి స్వామి, మంగంపేటన రాజిల్లేడు కాశిరెడ్డి నాయనాశ్రమం, భక్తి సిరులు ఒలికించు వీరబ్రహ్మేంద్ర స్వాముల ఆలయం, ఒకంత దూరాన చెన్నంపల్లి చెన్నకేశవుల ఆలయం, శ్రీశైలం కుడికాలువ ఆధారిత జలసిరుల తొనికిసలాడు జలాశయం, గలగల పరుగులిడేడు పాలేటి వాగు, ఇవే మా సీమ సహజ కంఠాభరణాలు సుమా. ఆనాడే మేటి వాణిజ్య కూడలిగా, పలు గ్రామాల వ్యాపార సంధాన స్థలిగా, తొలితరం సినీ నాయిక లక్ష్మీరాజ్యం జన్మస్థలిగా వినుతుగాంచిన సీమ నా ఔకు సీమ. ఉప్పలపాడు దొరతనం, చల్లావారి రాజసం, మీసాలు మెలివేసే పౌరుషం, పందెపు కోళ్ళలా రెచ్చిపోయే స్వభావం మా ఔకు సొంతం. కండలు కరిగించి గనులు తొలచి బండలు వెలికి తీసే కార్మికులు, ఫలాల పట్టి పొలాలు దున్ని నీరుని పెట్టి పంటలు పండించే రైతన్నలు, భుజద్వయాలుగా నిలువ నేటికి మేటికి భాసిల్లుతున్న సీమ నా ఔకు సీమ. అట తొలి మానవ సమాజ ఆనవాళ్లుగా నిలిచిన బెలుం గుహలు, ఇట జల విహారస్థలిగా నిలిచిన తిమ్మరాజు జలాశయం, పలు విద్యా సాంకేతిక సంస్థల స్థాపిత స్థావరం, ఇదే మా ఘనమైన ఔకు సీమ. నాటికి నేటికి ఏనాటికి వన్యతరగని జనావాస సీమ నా సీమ ఔకు సీమ. జై హింద్. థ్యాంక్ యూ సార్. తర్వాత నంద్యాల నుంచి మధుసూదన్ గారు ప్లీజ్. నంద్యాల. అందరికీ వందనం. నా పేరు కె మధుసూదన్. నేను ఇప్పుడు చెప్పబోయే పద్య శీర్షిక కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి. రాయలేలిన సీమయందున రత్నశోభిత తీర్థమున్ సాయశక్తుల గొల్వనించుచు సన్నుతించి తినేనిటన్ మాయలన్నీయు వీగిపోవును మానసంబున దల్చగా జీయ శంభుల నెల్ల వెంచడి దివ్య భూమిదిగాంచుమా. వ్యాసరాయలు స్వప్నమందున యంత్రరక్షిత రూపమున్ చూసి నేర్పుగా తీర్చిదిద్దెను చూడ చక్కని రీతిగా. వాసికెక్కె కసాపురంబున వానరాకృతి మూర్తిగా వ్రాసి మొక్కితి ఆంజనేయుని రమ్య తేజముని మహిన్. మెట్టి కంటి ఆంజనేయు నిన్మనంబునందునన్ దిట్టమౌ విధంబు నిల్ప దీప్తిమంతుడై తిని. మట్టు వెట్టి తీవు ఎల్ల మంత్రతంత్ర కీడులన్ పట్టు వస్త్ర శోభితాంగ వాయుపుత్ర వందనం. ఘనముగా నీకున్ పూజలు జనులార్తిగా చేయుచుండ జయ జయ హనుమా. మనమున నిన్నే కొలిచెద కనుమ మా వ్యథలు తొలుగగా కరుణగా నిపుడు. ధన్యవాదాలు. తర్వాత అమ్మారి దేశపల్లి గారు ప్లీజ్. నంద్యాల. అందరికీ నమస్కారాలు. నా పేరు అవ్వారి శేషపణి. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నాను. మరి నా కవితా శీర్షిక మన కర్నూలు కడప కాలువ. కర్నూలు కడప జీవనాడి మన కేసీ కాలువ. కర్నూలు కడప వరప్రసాదిని. తుంగభద్ర పెన్నేరుల సంధాన మానవ నిర్మిత ఝరి. సీమ జనుల జలజీవన నాడి. ఇదే మన కలల పంట కర్నూలు కడప కాలువ. వర్షాభావ ప్రభావిత శుష్క భూములకు, తరచూ కరువు కాటకాల కోరల జిక్కే జనాల పాట్లకు చెల్లించిన కంపెనీ ప్రభుత్వం మొదలెట్టిన జలమార్గం మా సీమపాలిట వరప్రసాదం. జల రవాణా మార్గంగా ప్రతిపాదించబడిన సాగునీటి అవసరాలు తీర్చు కాలువగా రూపుదిద్దుకొని రాయలసీమ వరప్రసాదనిగా మారింది సుమా. సుంకేసుల, సంతజూటూరు, రాజోలు, చెలియల కట్టల దాటుకొని కర్నూలు కడప తూర్పు ప్రాంతాల నీళ్ళ తడిపి పుట్లకొట్టి ధాన్యరాశుల ఉత్పత్తికి తోడ్పడి మా జనజీవన స్రవంతికి ఆరోప్రాణంగా నిలిచింది
రాయలసీమ నేల తల్లికి ఆయువు పట్టయింది కర్నూలు కడప కాలువ. యునెస్కో ప్రమాణాలకు సరిగా నిలిచి జాతీయ వారసత్వ మానవ నిర్మిత కాలువగా గుర్తింపు పొందింది. మా నేలకు గర్వకారణంగా నిలిచింది ఇదే మా కర్నూలు కడప కాలువ. తరతరాలుగా మా నేలవాసుల కలల పంట, సస్యశ్యామల పాడి పంటల లక్ష్య సాకార కాలువ. కన్న తల్లికి నేల తల్లికి నమ్మకమైన తోడుగా నిలుచు కాలువ ఇదేనంట. నిన్న నేడు రేపు ఏనాటికైనా మా నీటి ఆదరవు కేసీ కెనాలేనంట. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నా కవిత శీర్షిక కర్మభూమి పుట్టపర్తి. ఒకప్పుడు అది గొల్లపల్లె. ఆ చిన్ని ఊరు పచ్చని పొలాల గూడు. అక్కడక్కడ కొండలు, చిన్నపాటి ఇళ్ళు. అక్కడ పరవళ్ళు తొక్కుతున్న చిత్రావతి. ఆ మారుమూల గ్రామాన్ని ఒక దివ్య బాల్యం పలుకరించింది. సత్యసాయి అనే పేరుతో ఒక వెలుగు మొలకెత్తింది. గొల్లపల్లి గమనం అక్కడితో ఆగలేదు. ఆ చిన్ని నేల బాబా పాద స్పర్శతో పునీతమయ్యింది. ఆ గ్రామం ఆ క్షణంతో అది పుట్టపర్తిగా రూపాంతరం చెందింది. శాంతికి ఆలయమై, ప్రశాంతి నిలయమై భక్తుల మధ్యలో నిలిచింది. సామాన్యత నుంచి అసామాన్యతకు ప్రయాణం మొదలయ్యింది. ఆ సాయి సంకల్పమే సకల సేవలకు మూలం. అక్కడ కేవలం భజనలు, ప్రార్థనలే కాదు, కర్మయోగం కార్యరూపం దాల్చింది. విద్వత్తు లేని చోట విద్యాజ్యోతి వెలిగింది. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నపూర్ణగా నిలిచింది. ఉచిత వైద్యానికి వేదికగా మారి ప్రపంచానికి సేవా మార్గం చూపింది. ఎడారిలో నీటిపాయగా మారి వేల గొంతుకలు తడిపింది. బాబా చేయిపడి సేవ మహావృక్షమై పెరిగింది. కోట్లాది మంది భక్తులకు అది అయస్కాంతమై శాంతిని వెతుక్కునే ప్రతి హృదయానికి గమ్యస్థానమై మనసును శుద్ధి చేసే కర్మాగారం అయ్యింది. నేడు పుట్టపర్తి ప్రేమ, సేవ, త్యాగాలకు నిలువెత్తు నిదర్శనమై సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసల సౌధమై నిలిచింది. ఇక్కడ అనేక భాషలు ఒక్క భాషగా నిలిచాయి. సర్వమతాల సారం ఒక్కటేనని పుట్టపర్తి గొంతుగా విశ్వగీతిగా ఆలపించింది. పుట్టపర్తి ఖ్యాతి సరిహద్దులు దాటి ఖండాంతరాలు విస్తరించింది. ఒక చిన్న గ్రామం విశ్వ కేంద్రమై ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అదే సత్యసాయి జన్మభూమి, కర్మభూమి పుట్టపర్తి. శత వసంతాల ఉత్సవాలతో పులకరించింది. ధన్యవాదాలందరికీ. థ్యాంక్ యూ సార్. నంద్యాల వాళ్ళంతా పూర్తి అయ్యారు. ధన్యవాదాలు సార్. తర్వాత సార్ కొద్దిగా మీరు అందరూ అర్థం చేసుకోండి సార్. కొద్దిగా దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళందరినీ పంపించేద్దాం సార్. ఇప్పుడు సార్ హిందూపురం ఖచ్చితంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఇట్లా అయితే కొంత ఇబ్బంది అవుతుంది సార్. ప్లీజ్ కొంత అవగాహన చేసుకోండి. ఈయన నెల్లూరు నుంచి వచ్చాడు, ఇట్లా సమస్యలు ఉన్నాయి సార్. మీరు అర్జెంటా మీరు వెళ్ళండి సార్ ప్లీజ్. ఉత్తరంగప్ప గారు హిందూపురం, చూసే వాళ్ళంతా అమరాపురం. వాళ్ళు గెట్ చేస్తారు, ఏం చేస్తారు అని అన్ని అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి దయచేసి మా మీద ఒత్తిడి ఎవరు తీసుకురావద్దండి. సరస్వతీ పుత్రులైనటువంటి కవులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, భారతదేశంలోనే మానవాకారంలో వెలిసినటువంటి శివుడు అమరాపురం మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలిశాడు. హేమావతి క్షేత్రం, హేమావతి క్షేత్ర వైభవాన్ని గురించి ఒక చిన్న పాటతో మీ ముందుకు వచ్చాను. దీవిస్తారని ఆశిస్తాను. కాలభైరవ రూపం గరళరుండమాలం సిద్ధేశ్వర నామం మహిమాన్విత దైవం
శంకరా మా దైవమై నిలిచినావయా, స్వర్ణమే వాన చినుకై పడిన నేలలో, రాజపుత్రి హైమవతి జ్ఞాపకార్థమై హేమావతి వెలిగెనోయి పుణ్యక్షేత్రమై. కాలమే బంధమై మమ్ము బ్రోవగా, కాలభైరవ రూపమై వెలసినావయా, దండిగాను నీదు కరుణ మేఘమాలగా, ఎండిన మా మనసుపై వానజల్లై కురవని. శంకర శివశంకర అభయంకర సిద్ధేశ్వర, నీదు రూపం సదా స్మరణం, నీదు నామం మాకు శరణం. రాజా మహేంద్రుడు ప్రతిష్ఠించే రాజసమ్ముగా, వీడని బంధమై మాకు తోడు నీడగా, లింగాకృతి వదిలి నీవు అంగాకృతి దాల్చినావు, చతుర్భుజుడవై జగతికి చైతన్యము నింపినావు. శంకర శివశంకర అభయంకర సిద్ధేశ్వర, నీదు రూపం సదా స్మరణం, నీదు నామం మాకు శరణం. శతాబ్దాల చరిత గల సుందర నగరం, పల్లవుల ఆలయపు నిర్మాణ వైవిధ్యం, రాచరికపు కట్టడాల కమనీయ దృశ్యం, ధార్మిక భావనల మదిని నిలుపు క్షేత్రం. శంకర శివశంకర అభయంకర సిద్ధేశ్వర, నీదు రూపం సదా స్మరణం, నీదు నామం మాకు శరణం. కార్తీక మార్గశిరపు ప్రత్యేక పూజలు, లక్షదీపోత్సవాలు, శివరాత్రి వేడుకలు, శిల్పకళా సౌందర్యపు ప్రాకారపు దృశ్యాలు, పంచలింగ ఆలయాలు, పరమ పుణ్యధామాలు. శంకర శివశంకర అభయంకర సిద్ధేశ్వర, నీదు రూపం సదా స్మరణం, నీదు నామం మాకు శరణం. శంకర మా దైవమై నిలిచినావయా, స్వర్ణమే వాన చినుకై పడిన నేలలో, రాజపుత్రి హైమవతి జ్ఞాపకార్థమై హేమావతి వెలిగెనోయి పుణ్యధామమై. హేమావతి వెలిగెనోయి పుణ్యధామమై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు సుబ్రహ్మణ్య గుప్త గారు అమలాపురం భక్తకోటలో ఉద్యానవనం గురించి కవితాగానం చేస్తారు. డైరెక్ట్గా కవితలోకి వెళ్ళిపోండి సార్ ప్లీజ్. సభకు నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం గుప్తా. నేను సత్సాయి జిల్లా అమరాపురం గ్రామం నుండి వచ్చినాను. నా కవితా శీర్షిక అమరాపురం అందమైన ఉద్యానవనం. ప్రకృతి రమణీయతను పెంచి పరవశింపజేయు తోటలు, నోరూరించే పసందైన పళ్ళ నొసిగే మామిడి చెట్లు, తీయని తేనెలతో తొనలసిగే పనస చెట్లు, పుల్లని కాయల నిమ్మ చెట్లు పొదరిల్లు, పురాతన తోటల గులాబీల గుబాలింపులు పరిమళాలు, బంతి చామంతుల రంగురంగుల రసరమ్య అందాలు, కనకాంబర కమనీయ కాంతుల కౌతుక దృశ్యాలు, గుండు మల్లె జాజి మల్లె సువాసన గుబాలింపులు,
పరిమళ ద్రవ్యాలు పండిస్తున్న నల్ల రేగడి నేలలో సాంప్రదాయ సాగు చేసి పండించు పూల రకాలు, చింతలేని బ్రతుకు చిరునాముగా చింతతోపులు, నయన మనోహరమైన ఎదిగిన నారికేళు వృక్షాలు, పూర్ణ కుంభంను తలపించే పొడగాటి పోక చెట్లు, ప్రేసి ప్రియుల ఈ పోక చెట్లను అల్లుకున్న నాగవల్లి లతలు, ప్రతి ఇంటి ముందు మోహన రాగాలాపనతో మునగ చెట్లు, చిన్మయ రూపుడైన శివుడి పాదాలు చేరే సంపంగి పూలు, పచ్చిక బయళ్లలో ముత్యాల మెరుపులు హిమబిందువులు, తరువులే గురువులై సర్వర ఘనమైన జీవన పాఠాలు, వనాలకే అందమునిచ్చు పక్షుల కిలకిల రావాలు, మెదడుకు ఉత్తేజం నింపు మోహన ఉషోదయ కిరణాలు, భూమాత పచ్చని కోకకు ధరించిన నవీన ఆభరణాలు, మన్మథునకే మనసూరించే మదన మనోహితలు, అందమైన సూర్యోదయానికి ఆహ్వానపు అందాలు, అమరాపురం శోభాయమాన ఉద్యానవనాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చరణం మాత్రమే, ఒక పదం మాత్రమే పాడండి సార్ దయచేసి. వీడియోస్ సార్, అందరికీ వందనాలు. నా పేరు కె హరిప్రసాద్, పిఎస్హెచ్ఎం చౌల్ సముద్రం. రత్నగిరి గురించి రాసినాను. 220 పేజీలు తీసుకొని 2 పేజీలు రాయడం జరిగింది సార్. అందులో కొద్దిగా మాకు తీసుకొస్తున్నాను. పంచగిరులలోన పరవశించేనా రత్నగిరి, ఆ రత్నగిరిలోన కొలువైనా ఓ కొల్లాపురి సిరిమాలక్ష్మి, అదిగదిగో ప్రజ్వలించే కోట రత్నగిరి కోట, ఇదిగిదిగో కొలువైన కొల్లాపురి శ్రీ సిరిమాలక్ష్మి మాట. వందనాలమ్మా రత్నగిరి, వందనాలమ్మా, వందనాలమ్మా సిరిమాలక్ష్మి, వందనాలమ్మా. నాడు ఆనాడు సిరులకు సిరి రత్నగిరి, నేడు ఈనాడు కానరాసిరి రత్నగిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన అనంతపురం జిల్లాన రొల్లా మండలాన విరాజిల్లిన రత్నగిరి. అటు ఆంధ్ర ఇటు కర్ణాటక సరిహద్దులోన వెళ్ళి విరిచేన రత్నగిరి, శ్రీరత్నగిరి. సామంతరాజుల పాలనలో, పాలేగాళ్ళ పరిపాలనలో జలం రమణీయం, వనం కమనీయం, స్థలం అద్వితీయం, భావుల వినిమయం, బిలతేజోమయం, గిరిగణనీయం. ఈ సిరిమాలక్ష్మి సంస్మరణీయం. అదే అదే రత్నగిరి, అదే అదే రత్నగిరి చిరస్మరణీయం. మా రత్నగిరి కోట సందర్శనీయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు ఉమ్మడి వెంకటరమణ. సోంపాలెం దేవస్థానం ఏకశిలా స్తంభం గురించి కవిత. నిశ్శబ్దపు రాతి స్తంభంలో కాలపు మొదటి ఊపిరి ఇంకా పరిమళిస్తోంది. ఏకశిలగా పుట్టి తాను ఎంత ఎత్తు వెళ్ళగలనో ఆకాశాన్నే ప్రశ్నించింది. అయితే ఈ స్తంభం ఎత్తు కాదు, గగనానికే సవాలు విసిరిన మానవ ధైర్యం. విజయనగర వెలుగు దాని నీడలో పడినప్పుడల్లా గత శతాబ్దాలు మెలకువై నడుస్తాయి. కళ్యాణ మండపు నల్లరాయి భక్తిని వాక్యాలుగా కాక శిలల్లోనే రాయించింది. శిల కాదు అది, శిల్పుల ఊపిరి గట్టిపడి నిలిచిన శాశ్వత రూపం. సోంపాల్యం గాలి ఈ స్తంభపు గుండె చప్పుడు చేసుకొని మళ్ళీ తిరుగుతోంది. దక్షిణ గగనం సంబరపడేంత నిటారుగా, నిశ్శబ్దంగా, నిర్భయంగా ఉంది అది. తురుస్కుల దండయాత్రలు, కత్తుల గర్జనలు, రాత్రి కత్తిరింపులు ఏవీ దాని గర్వాన్ని, శతాబ్దాల సౌరభాన్ని తాకలేకపోయాయి. పగిలింది రాయి కాదు, దానిని పగలదీస్తానన్న మానవ అహంకారమే. స్తంభాన్ని తవ్వి
మద్రాస్ సెయింట్ జార్జ్ కోటకు తరలిద్దామన్న బ్రిటిషర్ల కుయుక్తులు అసాధ్యాలే అయ్యాయి. స్తంభపు వేర్ల లోతు వారి దురుద్దేశాలను ప్రశ్నించి వెకిలి నవ్వులు నవ్వింది. సంస్కృతి శాశ్వతం, నిత్యం, సత్యం. ఈ స్తంభం ముందు నిలబడితే కాల ప్రవాహం కనుల ముందు ఇక్కడ కాలమే వంగి నడుస్తోంది అన్నట్లు ఇది సోంపాల్యం కాదు, ఇది మానవ సంకల్పానికి ప్రపంచం ఇచ్చిన అంగీకారం. జై హింద్. ధన్యవాదాలు. సార్ రండి సార్ ప్లీజ్. కేవీ రమణ మొదల చెరువు పెద్ద తిప్పనోత్తరం గురించి ఇక్కడ చదువుతారు బ్రీఫ్గా సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కేవీ రమణ, మాది పీటీఎం మండలం తమ్మాలపల్లి కాన్స్టిట్యూషను. నేను మా పీటీఎం పెద్ద చెరువు గురించి కవిత చదువుతాను. పద్య కవితము శీసపద్యము, కర్ణము, ఆటవిలది, తేటగీతల్లో ఉంటుంది. కృష్ణరాయల నాడు కరువు తీర్చక భూని చెరువులను త్రవ్వించి జితము చూడు, తిప్పరాయల చెరువు తెగ ఆపడ విడివి సంద్రంపు తలిపింపు సరళి చూడు, కరువు నేలకు చెరువు గరివి సాయం బాయే, చెరువు నిండిన వేళ దరువు చూడు, కట్టపై నిల్చోడి కన్ను చూపు మేరన అలల పువ్వుల సడి ఆట చూడు, పైరు పంటలు పెరిగి పల్లెలు వికసించ కరువు నీరు నేల కాంతి చూడు, కూలి నాలి జనం కోరికల తీరగా చెలుగు ఆటలాడే చెలుగు చూడు, చెరువు నిండిన చాలు చిగురించే ఆశలు వీరు భూముల తరి ఇంకమాయే, తిప్పరాయ చెరువు తెప్ప వేడిక చూడ ఆన కట్టన జనం ఆమడాయే, ఎక్కడో పక్షులు ఎగిరి వచ్చిన నెటకు నీళ్ళ చెరువును చేరి నిలవ చేసి మెడల గంటల ఎట్లు కొడవకదున్నగా భూమాత కడిపిన భూమండే, కృష్ణరాయుడు తవ్వించిన గట్టి చెరువు మైల దూరాన ఊర్లకు తల్లి చెరువు, జీవరాశుల సుఖబడి జిలుగు చెరువు పేరు గల నేటి పీటీఎం పెద్ద చెరువు. థ్యాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ మీరు అంతా క్లియర్ అయిపోతే అర్థమైంది. బ్రీఫ్గా చదవండి సార్, ఒక పేజీ. సభా సంస్కృతికి నమస్కారం. నా పేరు ఈశ్వర్ భక్తుల. నేను రిషారి చంద్రమణి నుంచి పుట్టిన ఒక మొక్కని. మా స్వస్థలం రిషాలి, ఉన్నది మదనపల్లి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పద్యం రాయలసీమలో పాపేపల్లి నరసింహస్వామి లక్ష్మీనరసింహ స్వామి స్థల పురాణము చంపు కవ్యంలో రాయడం జరిగింది. వచనం: పూర్వం పురాణ ప్రసిద్ధిగాంచిన మాండవ మహర్షి లోక కళ్యాణార్థం శిష్యగణముతోడ ఉత్తరవాహినిగా ప్రవహించు కుషావతి నది తీరమున కేటించను. తేటగీటి: పూర్వముక పురాణ పురుష పుంగడుండు వాసికెక్కిన మహర్షి అయి వసుదయందు మాండవీయుడనరచు నామాధరుండు శిష్య గణముతోడనతడు సేవలుందే. కందం: ఉత్తర వాహిని ఎనుచు నుత్తమ నదిగా పరిగిడులాసమందు కొత్తగా రమణీయతతో మత్తెక్కిన సుగంధ శోభ మనసును దోచన్. ఆ ప్రదేశమున ఉబ్బెత్తాకారంలో గల ఏకైక శిలాగుట్టపై రాత్రి నిద్రించు ఉదయాన్నే లేచి గురు శిష్యులు ఉన్నారు. అక్కడ ఆట వెళ్ళదు. స్నానమాచరించ సాధుగణాధులు నాట్యము నిలుచుండనందనముగా నొక్కదారు మోదును గలిరి ఎందరు నదికెదురుగా పరుగు నది కదిలే. ఆ దొంగను అందరూ పరిశీలించగా శ్రీ మహాలక్ష్మి సమేతుడై నరసింహదారమూర్తిగా గుర్తించిరి. శీర్షపద్యం: దైవ సంకల్పమే దైవ నిర్ణయముగా భావించిరి
ఆ సాధు భక్తి పరులు ఏకశిలాగ్రపు శిఖరాన నరహరిని ప్రతిష్ఠించగ నిర్జన చట పావనమయ్యను పాపేపురంబు పావనమూర్తి వెలయంగ పాపులకును వాసగాంచనిట్లు వరములియంగాను నారసింహ స్వామి నరుల కొరకు తెలియదు. నది కుషావతి స్నానమాచరించి స్వామి వారిని పూజింప సవినయముగా దైవ నిర్మిత కోనేరు దరికి చేర నీరు సేవింప పాపము నేరుగారు. అటువంటి నమ్మకముతో అక్కడ వెలిసిన గ్రామం పాపపల్లిగా పిలువబడుతున్నది. సభకు నమస్కారం. సార్, సభా సరస్వతికి నమస్కారం. నా పేరు జయరాం సార్, కొత్త చెరువు నుంచి. నా కవితా శీర్షిక పేరు నా తల్లి చిత్రావతి. పాట సార్. మాది రాయలసీమరో సత్యసాయి జిల్లా మాదిరో పుట్టపర్తి మా జిల్లా కేంద్రము సాయిబాబా వారి జన్మస్థానము. ఈ నగరానికి పక్కనే నిండు తూర్పు దిక్కునే ప్రవహించును చిత్రావతిలో. మాది రాయలసీమరో కర్ణాటక రాష్ట్రంలో నందికొండ సానువులో పుట్టినాది చిన్నవాగులా మరి సాగినాది సన్నవంకలా. బాగేపల్లి తాలూకాలో పరగోడు గ్రామంలో చిన్న ఆనకట్ట కట్టినారు, తన వేగం తగ్గించినారు. కోడూరు సమీపాన చిల్మత్తూరు మండల కుషావతి కలిసి సాగెనో. మాది రాయలసీమరో సత్యసాయి జిల్లా మాదిరో కేశాపురంలోని వారు పిలుచు పేరు పెద్ద ఏరు. ఇచట సంగమించు నంగ పేరు శివయ్య స్వామి వెలసినారు. ముందుకు సాగిపోగా మధ్యలేదు కలిసిపోగా మహానదిల మారిపోగా కడప జిల్లాలో కాలిడగా ఎడరైన సీమకు తడారిన గొంతుకు సాంపనాయ చిత్రావతిలో. మాది రాయలసీమలో సత్యసాయి జిల్లా మాదిరో అన్న బుక్క రాయలో తవ్వించిన తటాకం జిల్లాలో పెద్దదైన బుక్కాపట్నం చెరువు అనుజుడైన హరిరాయలు ధర్మవరం చెరువును కని మొక్కుకున్న చోటునే కనముక్కల అన్నారు. అన్నదమ్ములిద్దరూ చిప్పలతో ఎగసి చిప్పల చెరువు నిర్మించిరో. మాది రాయలసీమరో సత్యసాయి జిల్లా మాదిరో గోరంకలు వెలసినది మాధవరాయుని కోవెల. కొత్త చెరువు కట్ట కింద సంగమేశ్వరాలయం. సంఘాల గ్రామంలో మరో సంగమేశ్వరుడు సేవకు ప్రతిరూపంగా విలసిల్లిన పుట్టపర్తి. చిత్రావతి ఒడ్డున చరిత్రలో వెలసిన ఆధ్యాత్మిక ఆనవాలులో. మాది రాయలసీమరో సత్యసాయి జిల్లా మాదిరో 6,000 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించి క్షామం తరిమేసినాది. జిల్లా సగభాగానికి తాగునీరు అందించే సిబిఆర్ జలాశయపు ప్రధాన నీటి వనరైంది. పేదవాడి పెన్నిదిగా పెన్నా నదికి ఉపనదిగా గండికోటలోన కలిసెరో. మాది రాయలసీమరో సత్యసాయి జిల్లా మాదిరో. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. నా పేరు డాక్టర్ జి నగేష్ బాబు. కుందిర్పి హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను భైరవాని తిప్ప ప్రాజెక్టు గురించి, ఆ ప్రాజెక్టులోని నీళ్ల సమస్య గురించి, ఆ భైరవాని తిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువ నిర్మాణం ప్రతిపాదించబడింది, ఇంకా అది పూర్తి కాలేదు. ఆ సమస్య గురించి రాస్తున్నాను. నా కవితా శీర్షిక ఒక నీటి ప్రవాహం చాలు. ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మా భైరవాని తిప్పకు ఈ నీటి తిప్పలు ఇంకెన్నాళ్ళు, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు, ఒక్క నీటి చుక్క స్పర్శ కోసం పడిగాపులు ఇంకెన్నాళ్ళు, తడి ఆరిన బీటలు వారిన వేల వేల ఎకరాల దాహార్తి కోసం ఇంకెన్నాళ్ళు,
5-10 దశాబ్దాల కాలం పాటుగా నిశ్శబ్ద వేదనను శ్వాసగా, తడి ఆరని జీవాన్ని ఆశగా నింపుకొని మౌన ఘోషతో నిశ్శబ్ద నిట్టూర్పులను వెల్లగక్కుతూ ఉన్నా నాలో చిలుకంద చిగురుటాకుల ఆశ మొలకెత్తుతూనే ఉంది. 1 దశాబ్ద కాలంగా మా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాం. 1 ఏడాది కాలంగా నీటి ప్రవాహాల జలహారాల దారాల కోసం తప్పిస్తున్నాం. 1 కాలువ కోసం కాలాన్ని యుగంలో భరిస్తున్నవాడు. మా కన్నీరు కాలువల ప్రవాహాలు ఇంకెన్నాళ్ళు? మా కాలువల్లో గంగా జల ప్రవాహాలు పారేదెన్నడు? వేల కళ్ళు కాయలు కాచి కన్నీటిని దిగమింగి కఠిన శిలలా మారిన మా నిర్జీవ దేహాలు. మా నేలలకు నిరంతర సమాంతర ప్రవాహాల కాలువలే మాకు కావాలి. వేల ఎకరాల మాగాణాలకు గంగా జల ప్రవాహాలు ఉరకలెత్తాలి. మా రైతన్నల కనుచూపుల్లో పచ్చదనం నింపాలి. రైతన్నలు ఎర్రటి నేలల్లో మడక సాళ్లల్లో దోషిళ్లతో నీటిని ముద్దాడాలి. కాడెద్దులు మడకలు ఎత్తుకొని మడిసాళ్లు దున్నాలి. మా ఎర్రటి వసుధారల్లో చల్లటి వర్షధారలే వర్షించాలి. బీటలు వారిన బీడి భూముల్లో జలధారలై ప్రవాహాలై కనకధారలై వర్షించాలి. పచ్చటి సురులై ఏరులై పారాలి. పాడి పంటలే పసిడి వంటలై పండాలి. మా పల్లెలు రేపల్లెలు కావాలి. మా బీదవాడలు బెజవాడలు కావాలి. అమ్మలక్కలు నీటి ప్రవాహాల సవ్వడుల్లో ఉయ్యాలూడాలి. కుర్రకారులు పిల్లాపితులు పిల్ల కాలువలో కేరింతలేయాలి. మా కోడి గిత్తలు ఒంగోలు గిత్తలై రంకెలేయాలి. 1 నీటి ప్రవాహంతో మా భైరవానికి జల ప్రళయంలా కోటెత్తి పొంగి పొర్లాలి. మా భైరవాని వైపు ఆ కాల భైరవుడే కళ్ళెత్తి చూడాలి. కలకాలం మా భైరవాని తిప్పకు నీటి సైరన్ మోగుతుండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మలిశెట్టి శ్రీనివాస్ గారు మదనపల్లి నుంచి వచ్చారు. సార్ సార్ మేము ఇస్తామండి సార్ వీడియో ఫ్రెండ్స్ సార్ ప్లీజ్. నా పేరు మలిశెట్టి శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా తమ్మాలపల్లి గోబిదిన హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నా అంశము శీర్షిక గుర్రంకొండ కోట. ఏటువాళ్ళ కొండపైకి ఎగిరెక్కిన గుర్రాలు, గుర్రంకొండ పేరుగా చరితకేసిన బాటలు, జఫరాబాద్ అడ్డు జనాల పిలుపులు, సుల్తానుల తోడ కోట నిర్మాణపు పనులు, శత్రు దుర్భేద్యం అనిపించిన ప్రహరీ కోట గోడలు, కడప నవాబుల కనుచూపు కిరణాలు, విజయనగర రాజుల విడదీయని బంధాలు, కొండపైన సైనికుల పహరా గదులు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన వైనాలు, మొఘల్ శైలిలో ముత్యాల జల్లులు, గుర్తుగా మిగిలిన గజాశ్వశాలలు, 40 మసీదుల తోడ నందన వనాలు, దైవత్వం చూపు దేవతా విగ్రహాలు, హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనాలు, అరబిక్ శైలిలో 2 అంతస్తుల భవనాలు, రంగిణీ మహల్లో రాణివాసపు గదులు, మక్బీరాలో మహమ్మదీయుల సమాధులు, ప్రతిధ్వనులతోడ పలకరించు గుమ్మటాలు, జమీందారీ సామంతరాజుల జాగీరులు, ఇస్లాం మత వ్యాప్తికి సూఫీల బోధనలు, టిప్పు సుల్తాన్ హైదరాలీల వారసత్వాలు, శతాబ్దాల చరితకు వారే మూలాధారాలు, శిథిలాలతో విలపించు చెరిగిన జ్ఞాపకాలు, తరతరాలకు చూపించు గుర్రంకొండ గుండె లోతులు, నిత్యం రాజసంతో కనిపించు ఈ రాతి గోడలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అందరికీ.